ఇజ్రాయెల్కి ఇరాన్కి మధ్య యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. అది ఎలా ఉందంటే గత 4 రోజులుగా పీక్ స్టేజ్లో ఉంది. మధ్యలో ట్రంప్ ఈ యుద్ధాన్ని పెంచుతున్నాడా తగ్గిస్తున్నాడా అని అర్థం అవ్వట్లేదు. గత 4 రోజులుగా ఈ యుద్ధం ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్య ఎందుకు జరుగుతుంది, దీనివల్ల భారత్కు ఏ విధంగా నష్టం, ఈ వీడియోలో తెలుసుకుందాం. దీని గురించి తెలియాలంటే మనం బ్యాక్ స్టోరీకి వెళ్లాల్సి ఉంటుంది. 1948లో ఇజ్రాయెల్ ఏర్పడిన మొదటి రోజుల్లోనే దీన్ని గుర్తించిన రెండో ముస్లిం దేశం ఇరాన్. స్టార్టింగ్ రోజుల్లో సలార్ సినిమాలో ప్రభాస్ మరియు పృథ్వీరాజ్ సుకుమారన్ ఉన్నట్టు ఇజ్రాయెల్ ఇరాన్ చాలా దోస్తానంగా ఉండేది. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఇరాన్ క్రూడ్ ఆయిల్ను ఇజ్రాయెల్కు సరఫరా చేస్తూ ఉండేది. ఇజ్రాయెల్ వ్యవసాయంలోను ఇంటెలిజెన్స్లోనూ ఇరాన్కు సపోర్ట్ చేస్తూ ఉండేది. దీని గురించి ఇంకా డీప్గా తెలుసుకోవాలంటే 1979 రెవల్యూషన్ గురించి తెలుసుకోవాలి. 1979లో ఇరాన్ మొహమ్మద్ రేజా పెహల్వి అనేవాడు రూల్ చేస్తూ ఉండేవాడు. అతను ఈ దేశాన్ని ఒక సెక్యులర్ కంట్రీగా మార్చాలనుకున్నాడు. కానీ అక్కడున్న షియా ముస్లిం పెద్దలకు ఇతని ప్రవర్తన నచ్చలేదు. అప్పుడు తనకు ఎదురు తిరిగిన ఇరాన్లోని షియా ముస్లిం మత పెద్దలను టార్గెట్ చేయడం మొదలుపెట్టాడు. అందులో ఒకటనే అయతొల్లా రుహెల్లా ఖమేనీని టార్గెట్ చేశాడు. ఖమేనీ అతన్ని టార్గెట్ చేశాడని చెప్పి జాన్ 17, 1979 దేశం విడిచి పారిపోయాడు. ఖమేనీ పారిపోయిన తర్వాత అది షియా ముస్లిం మత పెద్దలకు నచ్చలేదు. అతను పారిపోయిన తర్వాత నిరసన చేయడం మొదలుపెట్టారు. షాప్స్ క్లోజ్ చేయడం మొదలుపెట్టారు. అది గమనించిన పెహల్వి తనకు ప్రమాదం ఉందని చెప్పి దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. తిరిగి అయతుల్లా రుహెల్లా ఖమేనీ ఇరాన్కు తిరిగి వచ్చాడు. అప్పుడు అయతుల్లా రుహెల్లా ఖమేనీ తిరిగి ఇరాన్కు వచ్చి ఇస్లామిక్ రిపబ్లిక్ను స్థాపించి అతను రూల్ చేయడం మొదలుపెట్టాడు. అప్పటి నుంచి ఇరాన్కు ఇజ్రాయెల్కు మధ్య మెల్లమెల్లగా చిరిగి గానివాలన మారింది. అప్పుడు ఖమేనీ ఇరాన్లో ఉన్న ప్రజల మద్దతు కోసం ఇజ్రాయిల్ జియోనిస్టు పాలనలో ఉందని, అంటే పాలస్తీనా భూమిని ఆక్రమించి పాలిస్తుందని అక్కడ ప్రజలకు చెప్పడం మొదలుపెట్టాడు. అప్పుడు ఇరాను ఇజ్రాయెల్ను చిన్న సాతానని, అమెరికాను పెద్ద సాతానని అనడం మొదలుపెట్టింది. తర్వాత మెల్లమెల్లగా వీరి మధ్య వారు మొదలైంది. అప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ను ఏ విధంగానైనా మట్టు పెట్టాలనుకుంది. ఇజ్రాయెల్ చుట్టూ టెర్రరిస్టు గ్రూపులను పెంచి పోషించింది. ఎలాగైతే భారత్ మీద పాకిస్తాన్ జైషే మహమ్మద్ లాంటి టెర్రరిస్టు గ్రూపులను పెంచి పోషిస్తుందో అలాగే ఇరాన్ కూడా ఇజ్రాయెల్పై అలానే పెంచి పోషించింది. గాజాలో ఉన్న హమాస్కు ఇరానే ఫండింగ్ కూడా చేస్తుంది. లెబనాన్లో హిజ్బుల్లా, యెమెన్లో హౌతీలు, సిరియాలో ఉన్న షియాలు. ఇప్పుడు ఇజ్రాయెల్ తరచుగా ఈ గ్రూపులను ఎప్పటికప్పుడు మట్టు పెడుతూ వస్తుంది. తర్వాత హమాస్ వంటి పాలస్తీనా గ్రూపులను ఇరాన్ సపోర్ట్ చేయడం వల్ల ఇజ్రాయెల్ దాన్ని టెర్రరిస్ట్ గ్రూపులుగా పరిగణించి వివిధ దేశాలకు చెప్పడం మొదలుపెట్టింది. అప్పుడు ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ను తయారు చేసుకుంటుంది అని ఇజ్రాయెల్ వాళ్ళు తెలుసుకున్నారు. ఏ విధంగానైనా న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసుకుందో అది ఇజ్రాయెల్కు ఏ విధంగా మంచిది కాదని అనుకున్నారు. 2020లో కారులో వెళ్తున్న న్యూక్లియర్ సైంటిస్ట్ అయిన ఫక్రీజాదను హత్య చేశారు. ఇది ఇరాన్ మాత్రం ఇజ్రాయెలే చేసిందని వివిధ దేశాలకు చెప్పడం మొదలుపెట్టింది. ఇంటర్నేషనల్ అటామిక్ ఏజెన్సీ రిపోర్టు ప్రకారం న్యూక్లియర్ వెపన్స్లో తయారు చేయడానికి ఉపయోగించే యురేనియం 40%కు చేరుకుందని, అది ఒకవేళ 90% చేరుకుంటే ఇజ్రాయెల్కు ఏ విధంగా మంచిది కాదని రిపోర్ట్లు అందాయి. జూన్ 13 ఇజ్రాయెల్ ఇరాన్ పైన దాడి చేసింది. ఈ దాడిలో ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ చీఫ్ అయిన హుసైన్ సలామీతో పాటు 9 మంది సైంటిస్టులు కూడా చనిపోయారు. ఆ తర్వాత ఇరాన్ ఏం చేయలేదంటే ఇరాన్ తన యొక్క బ్యాలిస్టిక్ క్షిపణులతో ఇజ్రాయెల్ పైన దూసుకుపడింది. ఈ దాడిలో దగ్గర 240 మంది చనిపోయారని, దీనిని ఐరన్ డోమ్ కూడా అడ్డుకోలేదని ఇజ్రాయెల్ యొక్క ప్రధాని బెంజమిన్ నెతన్యాహు చెప్పారు. ఇజ్రాయెల్కు ఇరాన్కు మధ్య యుద్ధం జరుగుతుంటే ట్రంప్ తన తోచిన విధంగా ట్వీట్లు చేసి ఈ యుద్ధాన్ని మరింత రాజేయడం అయితే జరిగింది. ఈ టెహరాన్లో ఉన్న ప్రజలంతా వెంటనే విడిచి వెళ్ళిపోవాలని చెప్పడంతో టెహరాన్ ప్రజలంతా ఇతర దేశాలకు వలస వెళ్లారు. ఒక్క రోజులోనే ఇరాన్పై చేసిన యుద్ధంలో ఇజ్రాయెల్కు దగ్గర 2400 కోట్లు ఖర్చు అయిందని చెప్తున్నారు. ఈ యుద్ధంలో ఎవరు గెలిచారు ఎవరు ఓడారనే దానికంటే ఇజ్రాయెల్ ఇరాన్ పైన దాడి చేస్తుంది కనుక దగ్గర 20 దేశాలు దీనిని ఖండించాయి. యునైటెడ్ నేషన్ ఆఫ్ ఆర్గనైజేషన్, ఐక్యరాజ్య సమితి కూడా దీన్ని శాంతి చర్చలతో ముగించాలని కోరుకుంది. అమెరికా మాత్రం 2 దేశాల మధ్య వైరాన్ని క్యాచ్ చేసుకుంటుందా అనేది చూడాలి. మీరు ఎవరి వైపు ఉన్నారనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. మరో మంచి వీడియోతో కొన్ని గంటల్లోనే మీ ముందు వస్తాను. దిస్ ఈజ్ వంశీకృష్ణ సైనింగ్ ఆఫ్.